హలో పిల్లలు, ఎలా ఉన్నారు? మరి ఈనాడు జరిగినటువంటి 6th క్లాస్ సిబిఏ ఆర్ సెల్ఫ్ అసెస్మెంట్కి సంబంధించి మ్యాథమెటిక్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మరి చిట్టి బుర్రలకు చాలా చాలా కష్టమైనటువంటి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. మరి వీటి యొక్క సొల్యూషన్స్ని మనము వెతికే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇందులో మొట్టమొదటి ప్రశ్న, ఫస్ట్ వన్, గివెన్ ద పాపులేషన్ figures below, which city has the lowest population అన్నారు అనమాట. సిటీ పి పాపులేషన్ చూడండి, ఇక్కడ కామాస్ ప్లేస్ చేద్దాం. ఫస్ట్ ఎంత అవుతుంది? ఇది 5,70,521. సిటీ క్యూ కామాస్ ప్లేస్ చేస్తే 5,21,000 అరౌండ్ 75. అలాగే 5,70,215. దిస్ ఈజ్ 5,21,705. అన్నిట్లోనూ 5 lakh కామన్గా ఉంది. 5 lakh కామన్ ఉంది. నెక్స్ట్ 70,000, 21,000. ఇక్కడ లోయెస్ట్ అన్నారు కదా, తక్కువ అంటే ఇవి రెండు ఆన్సర్లు కాదు, ఇది తీసేద్దాం. మరి 21,000లోనే చూడండి, ఇది 75, ఇది 705. లోయెస్ట్ అన్నారు కాబట్టి ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్కు ఆప్షన్ బి రైట్ ఆన్సర్. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ 5 హోల్ నెంబర్స్? ఫస్ట్ 5 హోల్ నెంబర్స్ ఏమి చెప్పండి? 0, 1, 2, 3, 4, అంతే కదా. 1, 2, 3, 4, 5. సో వీటి యొక్క సమ్ ఎంత అవుతుంది చూడండి. 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్. మరి ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది గ్రేటెస్ట్ అండ్ ది స్మాలెస్ట్ 6-digit నెంబర్ దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద డిజిట్స్ 3, 7, 2, 0, 6, 4. దీంతో గ్రేటెస్ట్ స్మాలెస్ట్ నెంబర్ కనుక్కొని వాటి యొక్క డిఫరెన్స్ కనుక్కోవాలి. చూడండి, అండ్ దే ఆర్ యూజ్డ్ ఎగ్జాక్ట్లీ వన్స్, అంటే ఒక్కసారి మాత్రం వీటిని యూజ్ చేయాలా. ఫస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ రాద్దాం. గ్రేటెస్ట్ ఏమవుతుంది చెప్పండి. సో ఇందులో హైయెస్ట్ వాల్యూ వచ్చేసి 7 రాస్తాం. తర్వాత నెక్స్ట్ 6, దెన్ 4, దెన్ 3, అండ్ దెన్ 2, అండ్ లాస్ట్లీ 0. సో దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ 6-digit నెంబర్ ఫార్మ్డ్ బై ది గివెన్ డిజిట్స్. అండ్ చూడండి, స్మాలెస్ట్ ఏమవుతుంది? దీనిలోనే రాసేయచ్చు. ఫస్ట్ 0 కాకోకుండా ఇక్కడ నుంచి మొదలు పెడతాం. 2 రాస్తాం. నెక్స్ట్ 0, 3, 4, 6, 7. వీటి యొక్క డిఫరెన్స్ అన్నారు. సబ్స్ట్రాక్షన్ చేద్దాం. సో ఇక్కడ సబ్స్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ 3, ఇక్కడ బారో చేసింటాం కాబట్టి 1. సో ఇక్కడ నుంచి అగైన్ బారో చేస్తే 11 - 6, ఇట్ ఈస్ అబౌట్ 5. ఇక్కడ 2 ఉంటుంది. దిస్ బికమ్ 12 + 12 - 4 8. 3 ఉంటుంది. 3 - 3 0, 6 - 0 0, 7 - 2 5. సో 5,60,000. ఇక్కడ ఏమైతే చూడండి, 5,60,853. సో ఆప్షన్ డి. నెక్స్ట్ ఫోర్త్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ది ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ 3,05,015? 3,05,015 ఏమైతే చూడండి, ఇక్కడ ఎక్స్పాండెడ్ ఫాము 3 lakhs. ఇవి 1s, 10s, 100s, 1000, 10,000 lakh. సో 3 lakh, ఇది 3 lakh, ఇది 3 lakh, అన్నీ ఓకే. నెక్స్ట్ ఏమి ఉండాలా? 5,000s ఉండాలా. చూడండి, ఇవి 5,000s, ఇవి 15,000s కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇది 5,000, ఇది 5,000, ఓకే. నెక్స్ట్ 15 ఏమవుతుంది? 110, 5 ones. సో ఇది ఆన్సర్ ఆల్రెడీ కాదు, ఇది కాదు. సో ఇది కూడా ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 15, 110 + 1 5 ones. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. On a number line starting at 0, if you take 3 steps of 4 units each to the right and then 2 steps of 5 units each to the
లెఫ్ట్ అన్నారు. ఫస్ట్ నెంబర్ లైన్ చూద్దాం. ఒక నెంబర్ లైన్ తీసుకుందాం. లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ ఎ నెంబర్ లైన్ స్టార్టింగ్ అట్ 0 నుంచి స్టార్ట్ చేద్దాం. నెంబర్ లైన్ పైన మనం నెంబర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 and 15 తీసుకున్నాం. ఫస్ట్ ఏమన్నారు చూడండి, స్టార్టింగ్ అట్ 0 ఇఫ్ యూ టేక్ 3 steps ఆఫ్ 4 units 4 units ఇలా 3 steps తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 4 units అంటే ఇక్కడికి 1 unit, ఇది ఒక స్టెప్. 4 units 1 step, మళ్ళా 4 units 2 steps, మళ్ళా 4 units 3 steps. ఎక్కడికి వచ్చినా మనము we reached at 12 టు ద రైట్, అంటే ఆఫ్ కోర్స్ 0కి రైట్ సైడ్ వెళ్ళాం మనము, రైట్ సైడ్ రైట్. తర్వాత అండ్ దెన్ 2 steps ఆఫ్ 5 units, ఇక్కడ నుంచి 5 units. ఎన్ని స్టెప్స్? 2 steps టు ది లెఫ్ట్. ఇక్కడ నుంచి 5 steps 1 2 3 4 5 ఇక్కడికి వస్తాం. 1 దిస్ ఈజ్ 1 step 1 2 3 4 5 ఇక్కడికి వస్తాం. సో ఎక్కడికి వచ్చాం మరి? వీఆర్ అట్ 2. సో వేర్ వుడ్ యూ ఎండ్ అప్? ఎక్కడ ఉన్నాం మరి? 2 దగ్గర ఉన్నాం. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నౌ సి క్వశ్చన్ నెంబర్ 6. రీడ్ ద స్టేట్మెంట్స్ బిలో కేర్ఫుల్లీ అండ్ చూస్ ది కరెక్ట్ ఆన్సర్ అన్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమని చూడండి, నంబర్ 0 హ్యాస్ నో ప్రీడెసెసర్ ఇన్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 1 2 3 ఏ విధంగా స్టార్ట్ అవుతాయి. ప్రీడెసెసర్ అంటే ముందు సంఖ్య. 0 కన్నా ముందు సంఖ్య ఉంటుందా? ఉండదు. సో వాళ్ళు అదే అన్నారు, నంబర్ 0 హ్యాస్ నో ప్రీడెసెసర్ లేదు అన్నారు. సో ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది? ఇట్ ఈస్ ఎ వెరీ మచ్ ట్రూ స్టేట్మెంట్. అండ్ స్టేట్మెంట్ 2 చూడండి, ద సమ్ ఆఫ్ ద సక్సెసర్ ఆఫ్ n అండ్ ప్రీడెసెసర్ ఆఫ్ n ఈజ్ 2n అన్నారు. ఏదైనా ఒక నెంబర్ తీసుకుందాం. n అంటే ఏదైనా ఒక నెంబర్, ఏదైనా ఒక మనం ఒక హోల్ నెంబర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకుందాం. 5 n అంటే 5 తీసుకుందాం. మరి దీని యొక్క సమ్ ఆఫ్ సక్సెసర్ అండ్ ప్రీడెసెసర్ ఆఫ్ 5 యొక్క సక్సెసర్ ఏమవుతుంది? సక్సెసర్ ఇస్ 6. ప్రీడెసెసర్ ఏమవుతుంది అంటే దీని ముందు సంఖ్య 4 అవుతుంది. ఈ రెండింటి యొక్క సమ్ చూడండి, 4 + 6 ఈజ్ హౌ మచ్? ఇట్ ఈస్ 10. మరి ఇది ఎలా ఉంది అంటే 2n అంటే n ఏదైతే తీసుకున్నామో దానికి డబల్ ఉన్నారు. చూడండి 5కు మనము 2 × 5 2 5 ఎంత రైట్ చెప్పండి? 10. రెండు ఈక్వల్ అయినాయి కదా. సో ఈ స్టేట్మెంట్ కూడా ట్రూ స్టేట్మెంట్. ఇది ప్రతిదానికి అవుతుంది అనమాట. ఏ హోల్ నెంబర్ తీసుకొని దాని యొక్క ప్రీడెసెసరు సక్సెసర్ సమ్ యాడ్ చేస్తే మనం తీసుకున్న నెంబర్కు డబుల్ ఉంటుంది. రైట్ చూడండి, స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్ అన్నారు. సో రాంగ్. స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్ అన్నప్పుడే ఇది రాంగ్. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఆటోమేటిక్గా ఆప్షన్ డి కూడా రాంగ్ అవుతుంది. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ 7. చూడండి, ఇక్కడ రీతా ఈజ్ రీడింగ్ ఎ నావెల్ ఇఫ్ the sum of the predecessor and successor of current page number is 200. మరి అతను ఏదో ప్రజెంట్ ఒక పేజ్ నెంబర్ చదువుతోంది. ఇక్కడ పేజ్ నెంబర్ ఇస్తారు కదా. ఈ నెంబర్ యొక్క ప్రీడెసెసరు సక్సెసర్ రెండు యాడ్ చేస్తే 200 వస్తాయి అంటుంది అనమాట. ఇందాకనే చేసాం ఆ విధంగా అనమాట. వాట్ ఈజ్ ది రీతాస్ కరెంట్ పేజ్ అన్నారు. ఇక్కడ ట్రయల్ అండ్ ఎర్రర్లో కూడా చేయొచ్చు, లేదంటే ఇక్కడ 200 అన్నారు కాబట్టి దాంట్లో హాఫ్ తీసుకోండి, బై 2 ఎంత? 100 అనేది ఆన్సర్ అవుతుంది. కావాలంటే చెక్ చేయండి. 100 యొక్క ప్రీడెసెసర్ వచ్చేసి 99 ప్రీడెసెసర్. సక్సెసర్ ఏమవుతుంది? ఇట్ ఈస్ 101. రెండు యాడ్ చేసి ఏమవుతుంది? 200. సో ఆన్సర్ ఈస్ కరెక్ట్. సో ఆప్షన్ బి. నౌ సీ ది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఆఫ్ కోర్స్ పాపము 6th క్లాస్ పిల్లలకు ఈ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ కాస్త డిఫికల్టీగానే ఉన్నాయి, అయితే బాగా ఆలోచనాత్మకంగా ఉన్నాయి కాబట్టి పిల్లల్లో బాగా ఆలోచన పెరుగుతుందని బహుశా ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ ఇవ్వడము జరిగింది. చూడండి, ఇన్ ఏ రీసెంట్ ఎలక్షన్ ద నంబర్ ఆఫ్ ఓట్స్ రిసీవ్డ్ బై 4 క్యాండిడేట్స్ గివెన్ బిలో. కేకు ఎన్ని ఓట్స్ వచ్చాయి చూడండి, 11,100. ఎల్ గాట్ 10,011, ఎం గాట్
11,010 and for n 10,110 votes. Arrange the candidates in ascending order based on the number of votes received. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏం చెప్పండి, స్మాల్ టు బిగ్. వీటిలో అన్నిటికన్నా చిన్నది చూడండి, 11,000 అంటే కాస్త ఎక్కువ, 10,000 10,000 ఈ రెండిట్లో ఉంటుంది. కంపారిజన్ చేద్దాం, 10,000 11 110, 11 110లో చిన్నది ఇది 11. సో లీస్ట్ నెంబర్ ఎల్ అనమాట, ఫస్ట్లో ఎల్ రావాలా. సో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ రెండిట్లో ఆన్సర్ ఉంటుంది, ఇది రెండు కూడా ఆన్సర్లు కాదు. నెక్స్ట్ 11 తర్వాత, దీని తర్వాత చిన్నది ఎన్ అవుతుంది, ఎల్ఎన్. ఇక్కడ లేదు, సో ఆటోమేటిక్గా ఆప్షన్ బి రైట్ ఆన్సర్. సో ఆప్షన్ బి. నౌ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. A town has been recording its population growth over the years. Last year the population of the town was recorded as 10,05,020. 10 lakhs అంటే ఏం రాస్తుంది చూడండి, 10 lakhs ఇలాగే కదా రాస్తాం. 10 lakhs 5,000 then 20. Then what is the numerical representation of the population? Numerical లో ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం చూడండి, 0 2 0 5 0 10 5,020. ఇది ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అవుతుంది. నౌ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది చూడండి, క్వశ్చన్ నెంబర్ 10. Which statement is always true if you interchange the first and last digits of 3-digit number with no zeros and repeated digits? ఒక 3-digit నెంబర్ ఉంది, 3-digit నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 563 అందాం, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మరి ఇక్కడ కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు, ఇది ప్రతిసారి ట్రూ కావాలా, ఒకసారి కాదు ప్రతిసారి ట్రూ అవుతుందా లేదా అని అడుగుతున్నారు. చూడండి, ఫస్ట్ది ద న్యూ నెంబర్ వుడ్ బి గ్రేటర్ దాన్ ది ఒరిజినల్ నెంబర్. అంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, డిజిట్స్ని ఏం చేయాలా, ఆర్డర్ చేంజ్ చేయాలి. ఇంటర్చేంజ్ చేసామనుకోండి, ఇంటర్చేంజ్ చేస్తే దిస్ విల్ బి 365. ఇది న్యూ నెంబర్. ఇది ఏ నెంబర్, ఇది న్యూ నెంబర్, కొత్త నెంబర్. కొత్త నెంబర్ చిన్న పాత నెంబర్ కన్నా ఎప్పుడు పెద్దదిగా ఉంటుంది అన్నారు, కానీ ఇక్కడ చిన్నగా వచ్చింది. ఆఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో పెద్దది కూడా కావచ్చేమో, కానీ ఆల్వేస్ ప్రతిసారి పెద్దది. ద న్యూ నెంబర్ వుడ్ బి గ్రేటర్ దాన్ ది ఒరిజినల్ నెంబర్ అన్నారు. సో దిస్ ఈజ్ ఆన్సర్ రాంగ్. నెక్స్ట్ సెకండ్ బి చూద్దాం. ద న్యూ నెంబర్ వుడ్ బి లెస్ దాన్ ద ఒరిజినల్ నెంబర్. ఈ కేసులో అయితే కరెక్ట్ అయింది. ఒకవేళ నేను నంబర్ ఇట్లా తీసుకున్నాను అనుకోండి, 156 అని తీసుకున్నాను అనుకోండి, దీన్ని ఇంటర్చేంజ్ చేస్తే ఏమవుతుంది, 651 అవుతుంది. మరి ఇది చిన్నదే, ఇది కొత్త నెంబర్ చిన్నదే, ప్రతిసారి కాలేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ సి చూద్దాం. ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద న్యూ నెంబర్ వుడ్ బి ద సేమ్ దట్ ఆఫ్ ది ఒరిజినల్ నెంబర్. చూడండి, ఇప్పుడు ఈ రెండు అబ్జర్వ్ చేద్దాం. ఈ రెండింటికి సంబంధించి 5 + 6 + 3 ఎంత అవుతుంది, 5 + 6 + 3 సమ్ ఆఫ్ ద డిజిట్స్ 14. 3 + 6 + 5 is also 14. 3 + 6 9, 9 + 5 14. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈక్వల్ అయింది కదా. ఈ కేసులో కూడా చూడండి, 1 + 5 + 6, 1 + 5 6, 6 + 6 12, 6 + 5 11, 11 + 1 12. సో ప్రతి సందర్భంలోనూ అవుతుంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది మీరు చెక్ చేసినా కూడా తెలుస్తుంది, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా, ఈ విధంగా వీడియో యొక్క సొల్యూషన్స్ చెప్పుకోవచ్చు. ఈ 10 క్వశ్చన్స్ బిట్స్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నెక్స్ట్ మరి 11 to 15 కూడా మనకు ఎక్స్ప్లెనేషన్ అవసరం సార్ అని అడిగితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వాటికి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడము జరుగుతుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.